క్లియర్ స్కిన్ అన్నది యాక్నీ లేకుండా, ఇక్కడ మచ్చలు లేకుండా, మొటిమలు లేకుండా స్కిన్ బాగా క్లియర్గా ఉండాలి అని అందరికీ ఉంటుంది. కొంచెం ఒక చిన్న పింపుల్ వస్తే కూడా మనం బాగా కంగారు పడిపోతాం. ఎందుకంటే ఆ పింపుల్ మళ్ళీ రెడ్ అయిపోయి దాన్ని మళ్ళీ బ్లాకిష్ స్పాట్స్ రావడం, లేకపోతే అది మనం నొక్కడం వల్ల బాగా మచ్చల్లాగా ఉండిపోవడం, గుంటలు అయిపోవడం స్కిన్ మీద. సో కంప్లీట్లీ ఒక లుక్ మారిపోతుంది, స్కిన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అయితే దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? నేను ఎప్పుడు అనేది ఒకటి ఏంటంటే స్కిన్ ఇంకా హెయిర్ అంటే మీ చర్మం ఇంకా మీ స్కాల్ప్ మీద ఉన్నది, ఇదంతా ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. లోపల ఏం జరుగుతుందో దానికి ఏమన్నా తప్పు జరుగుతుంటే మీ బాడీ మీకు సైన్స్ ఇవ్వాలి. అంటే దీని గురించి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని చెప్పి మీకు చెప్పడానికి ఒక సైన్ ఏంటి? హెయిర్ ఫాల్ అవ్వడం, లేకపోతే మీ స్కిన్ మీద ర్యాషెస్ రావడము, లేకపోతే అలా యాక్నే రావడము. సో మీ బాడీ మీకు సైన్స్ ఇచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుని దాని మీద మీరు పని చేస్తే, ఒకవేళ లోపల నుంచి పని చేయాల్సి వస్తుంది, ఉట్టి పైన పూతలు ఒకటే సరిపోదు. కాబట్టి మనం లోపల నుంచి దాని మీద వర్క్ చేస్తే కనుక మీకు ఈ ఎరప్షన్స్ అన్నవి, స్కిన్ మీద యాక్నే రావడం, ర్యాషెస్ రావడం, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అయితే ఆయుర్వేదం మనం చాలా ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాం, హర్బల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని చెప్పి మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆయుర్వేదం ఉట్టి ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ రాసుకోవడం, ఆర్ మీరు ఏదో ఉట్టి చర్మం మీద లేపం పెట్టుకోవడం, ఏదో మాయిశ్చరైజర్ అప్లై చేయడం, ఇది ఒక్కటే కాదు. బ్యూటీ అంటే ఆయుర్వేదం లోపల నుంచి రావాలి అని అంటుంది. అంటే మనం తినే ఆహారంలో, మనం చేసే కర్మల్లో, అంటే డైలీ యాక్టివిటీస్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అన్నవన్నీ కూడా ఆయుర్వేదం చెప్తుంది ఫర్ స్కిన్ బ్యూటీ అన్నమాట. అయితే దాంట్లో ఫస్ట్ మనకి వచ్చేది ఆహారం, దాని తర్వాత వచ్చేది విహారం, అంటే మన డైలీ లైఫ్ స్టైల్లో ఏమేమి చేయాలో, అండ్ దాని తర్వాత వచ్చేది యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ. సో ఆహారంలో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలి? మన గట్ క్లియర్ ఉండాలి. అంటే మన ఈసోఫెగస్ నుంచి ఇంకా మన యానల్ ఏరియా దాకా మన స్టమక్, ఇంటెస్టైన్స్ అన్నీ క్లీన్ ఉండాలి. ఎక్కడన్నా టాక్సిన్స్ ఒకవేళ ఉండిపోతే, అంటే ఆయుర్వేదంలో ఆమం అంటారు. ఆమం అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్. సో అన్డైజెస్టెడ్ మెటీరియల్స్ ఏమైనా లోపల ఉండిపోతే దానివల్ల ఇంకా టాక్సిన్స్ మీకు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దానివల్ల మీ బాడీలో కనుక ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అది మీ స్కిన్ మీద బాగా తెలుస్తూ ఉంటుంది. సో చాలా సార్లు మనకు ఒక నిదానం లాగా, ఒక రీజన్ లాగా కనిపిస్తూ ఉంటుంది కాన్స్టిపేషన్ ఉండడం. కాన్స్టిపేషన్ ఒకవేళ లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ ఉంటే కనుక మీకు డెఫినెట్లీ ఫేస్ మీద యాక్నే రావడం, స్కిన్ ఇష్యూస్ ఉండడం చాలా కామన్గా కనిపిస్తుంది. అయితే కాన్స్టిపేషన్ ఉండకుండా మీరు మెయింటైన్ చేయడం చాలా అవసరం. దానికోసం ఒకవేళ రెగ్యులర్గా ప్రాబ్లం అవుతుంటే మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు స్కిన్కి ఇంకా మీ గట్కి బెటర్ అయ్యేలాగా ఎలా మెడిసిన్ ఇవ్వాలో అది మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇస్తారు. దీనికి ఒక టిప్ ఏంటంటే, మీకు కాన్స్టిపేషన్ అవ్వకూడదు అంటే ఇసబ్గోల్ అని దొరుకుతుందండి మార్కెట్లో. సో మీరు ఒకవేళ మిడ్ ఏజ్లో ఉంటే కనుక, అంటే 30+ ఒకవేళ మీ ఏజ్ అయితే, మీరు కాన్స్టిపేషన్ ఉన్న రోజులు మాత్రమే, రెగ్యులర్ యూసేజ్ కోసం కాదు, కాన్స్టిపేషన్ ఉన్న రోజులు మాత్రమే ఇసబ్గోల్ హస్క్ దొరుకుతుంది. అది మీరు నీళ్ళలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగితే గనక మీ కాన్స్టిపేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. దీన్ని సెన్నా అని కూడా అంటూ ఉంటారు. సో ఇది మార్కెట్లో మీకు క్యాప్స్యూల్స్ ఆర్ పిల్స్ కూడా దొరుకుతాయి. కానీ టాబ్లెట్ ఫామ్లో తీసుకుంటే మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి తీసుకోండి. సో కాన్స్టిపేషన్ రిలీవ్ అవ్వడం చాలా అవసరం యాక్నే రాకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే ఫుడ్ అండి. సో మీ ఫుడ్లో ఒకవేళ మీరు ఫైబర్ కంటెంట్ బాగా ఉంటే, అండ్ మీరు తీసుకునే ఆహారంలో వెజిటేబుల్స్ బాగా ఉంటే, అంటే కూరగాయలు బాగా తీసుకుంటూ ఉంటే, పళ్ళు బాగా తీసుకుంటూ ఉంటే, ఫలాలు బాగా తీసుకుంటూ ఉంటే, మీకు లోపల యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి దొరుకుతూ ఉంటాయి. మన స్కిన్కి కావాల్సిన విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి బాగా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని పళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే సీజన్ వారీగా మనకి నేచర్ ఇస్తూ ఉంటుంది. అలా మనం చూడాలంటే ఇప్పుడు ఈ సీజన్లో సమ్మర్లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతూ ఉంటాయి, మామిడి పళ్ళు రిచ్ ఇన్ విటమిన్ ఏ అండి. మన స్కిన్కి విటమిన్ సి కావాలి. సో దీంతో మీ స్కిన్ మామిడి పళ్ళు బాగా కన్జ్యూమ్ చేయడం వల్ల మీ స్కిన్ చాలా బాగా ఉంటుంది, స్కిన్కి కావాల్సిన పోషణ దొరుకుతూ ఉంటుంది. అలాగే మామిడి పళ్ళు మీరు బాగా ఎక్కువ, అవసరం కంటే ఎక్కువ తీసుకుంటూ ఉంటే కూడా బాడీ హీట్ అయ్యి మళ్ళీ యాక్నే కూడా వస్తూ ఉంటాయి. సో మీరు దాన్ని కొంచెం కంట్రోల్ వేలో తీసుకోవాలి, కానీ తినడం చాలా అవసరం. ఈ సీజన్ అయిపోయిన తర్వాత, మళ్ళీ మామిడి పళ్ళు అయిపోయిన తర్వాత స్కిన్కి మంచిది ఏది, మీ జుట్టుకి మంచిది ఏది అంటే పపాయాలు వస్తూ ఉంటాయి. పపాయా తీసుకోవచ్చు.
పపాయ అయిపోయిన సీజన్ తర్వాత మీకు ఆరెంజ్ వస్తూ ఉంటుందండి, కమలా పళ్ళు వస్తూ ఉంటాయి, ఇవి తీసుకుంటూ ఉండొచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. అండ్ మీకు మొత్తం ఇయర్ రౌండ్ దొరికే లాంటివి ఏంటి, దానిమ్మ పండు దొరుకుతూ ఉంటుంది. యాపిల్స్ ఇక్కడివి కావు కానీ మంచి యాపిల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో మీకు ఇయర్ రౌండ్ ఏదో ఒక ఫ్రూట్ అవైలబుల్ ఉంటుంది మీకు మార్కెట్లో. సో డెఫినెట్లీ సీజనల్ ఫ్రూట్స్ అన్నవి మీరు ఇంక్లూడ్ చేయాల్సిందే. దాంతో మీ స్కిన్ గ్లో ఒక డిఫరెంట్గా గ్లో అవుతుంది అండ్ తెలిసిపోతుంది ఆ హెల్దీ స్కిన్ ఉంది అని చెప్పి. ఇవి మీరు ఫుడ్లో, ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోండి. మీరు రోజు కన్జ్యూమ్ చేసే ఆహారంలో కూడా వెజిటబుల్స్ బాగా ఉండాలి. అంటే వెజిటబుల్స్ని ఎప్పుడూ ఒక 4లో డివైడ్ చేసుకోవాలి మనం. ఎలాగా, రెడ్ కలర్ వెజిటబుల్స్ ఒకలాగా, అంటే బీట్రూట్, క్యారెట్, టొమాటో వస్తాయి. గ్రీన్ కలర్ వెజిటబుల్స్ ఒకలాగా, ఇందులో మీకు అన్ని బీన్స్ ఫ్యామిలీ వెజిటబుల్స్ వస్తూ ఉంటాయి. అండ్ దాని తర్వాత లీఫీ వెజిటబుల్స్ ఒకలాగా. సో లీఫీ వెజిటబుల్స్లో పాలకూర, మెంతుకూర, మీ తోటకూర ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇస్ వాటర్ వెజిటబుల్స్ అండి, అంటే సొరకాయ, బీరకాయ, మీ దోసకాయ, దొండకాయ ఇవన్నీ. సో మీరు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే కనుక వీక్లో ఈ గ్రూప్స్లోంచి డెఫినెట్లీ మీకు వెజిటబుల్స్ ఉండాల్సిందే. అలా ప్లాన్ చేసుకుని మీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ మీకు కావాల్సిన పోషణ అంతా వస్తూ ఉంటుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మన ఫుడ్లో ఏంటి అంటే మజ్జిగ. మజ్జిగ పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిది. ఆయుర్వేదంలో మజ్జిగ శ్రేష్టం అని చెప్తూ ఉంటారు. సో మజ్జిగ మీరు తాగినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మజ్జిగ కాకుండా అప్పటికప్పుడే చిలికి ప్రిపేర్ చేసిన మజ్జిగ తీసుకుంటూ ఉంటే కనుక ఎండాకాలంలో మీకు వేడి చేయకుండా అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకొక విధంగా మీ స్కిన్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎంత కావాలో అంత న్యూట్రియంట్స్ మీ స్కిన్కి అందించడంలో, అంటే మీరు తిన్న ఆహారం నుంచి బాడీకి వెళ్ళడానికి మజ్జిగ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మెటబాలిజంలో కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. సంస్కృతంలో తక్రం శ్రేష్టం అని చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో. కాబట్టి మీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా మధ్యాహ్నం మీ లంచ్ తర్వాత డెఫినెట్లీ ఒక గ్లాస్ మజ్జిగ యాడ్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి మీ మీల్ అన్నది. ఇంకొక ఇంపార్టెంట్ మీ స్కిన్ కోసం ఏంటి అంటే రాత్రి మీరు చేసే డిన్నర్ అన్నది చాలా లైట్ ఉండాలి. లైట్ డిన్నర్ ఉంటే డైజెషన్ బాగా ఉంటుంది. అండ్ తొందరగా చేసే డిన్నర్ ఒకవేళ మీ డైజెషన్ తొందరగా అయ్యి మీ ఫైబర్ ఉంటే డిన్నర్లో మీకు మొత్తం డైజెస్ట్ అయ్యి అదంతా వాష్ అవుట్ అవ్వడానికి నెక్స్ట్ మార్నింగ్ మీకు మోషన్ బాగా అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇది ఆహారం గురించి. ఇలాగే స్కిన్ కోసం కొంతమంది విటమిన్స్ వాడుతూ ఉంటారు. నేను అడ్వైస్ చేసేది ఏంటంటే విటమిన్స్ మీ అంతటి మీరు B9, B6 ఇలాంటివి వాడకండి. డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ అడ్వైస్ చేస్తే వాడండి. అండ్ ఒకవేళ మీకు ఆహారంలోనే ఇవి దొరుకుతుంటే మీకు ఎక్స్టర్నలీ విటమిన్స్ తీసుకునే అవసరం పడదు. నెక్స్ట్ ఇది కాకుండా మన విహారం గురించి చూస్తే, విహారం అంటే మన లైఫ్ స్టైల్. పనిలో పడి నిద్ర మర్చిపోవడం, నిద్ర మానుకోవడం, మీకు స్లీప్లెస్నెస్ అవ్వడం, డిస్టర్బ్ స్లీప్ రావడం, దాన్ని మీరు ఏం కాదులే ఇది నార్మల్ అయిపోతుంది అని అనుకోవడం. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, నిద్ర చాలా ఇంపార్టెంట్. మనకి స్కిన్ కోసం యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాక్నే రాకూడదు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. స్లీప్ ఈజ్ వన్ సచ్ థింగ్ దట్ గివ్స్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే మన బాడీలో న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మీరు నిద్ర బాగా ఉండాలి. మీకు అట్లీస్ట్ ఒక 6 to 8 hours నిద్ర ఉంటే మీ బాడీ దానంతట అదే యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ చేసి మీ స్కిన్ గ్లో అవుతుంది. మీరే చూస్తారు అది ఒకవేళ 1 week అయినా ప్రాక్టీస్ చేస్తే. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే కనుక ఆర్ ఇన్సోమ్నియా తోటి మీరు ఒకవేళ కష్టపడుతుంటే మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అప్పుడు మీకు డెఫినెట్లీ హెల్ప్ దొరుకుతుంది. ఎందుకంటే దాంతోటే మీకు స్కిన్ కూడా బెటర్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా అవ్వకుండా ఉంటాయి. విహారంలో ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది, సమ్మర్లో మనం ఎండలో తిరగడం. సమ్మర్లో ఎండలో తిరగడంతో ఏమవుతుంది, ఉట్టి స్కిన్ ట్యాన్ అవ్వడం గురించి అందరు మాట్లాడుతూ ఉంటారు. స్కిన్ ట్యాన్ అవ్వడమే కాకుండా డీహైడ్రేషన్ చాలా అవుతుంది. సో డీహైడ్రేషన్ వల్ల మీకు బాడీకి అందాల్సిన న్యూట్రియంట్స్ వెళ్ళవు. సో దాంతో ఏమవుతుంది, స్కిన్ డ్రై అవ్వడం కానివ్వండి, మండడం కానివ్వండి, మీకు బాడీ అంతా వేడి అయిపోవడం కానివ్వండి. అంటే మీరు ఒకవేళ 1 week బ్యాక్ అయినా బాగా ఎండలో తిరుగున్నా మీకు 1 week తర్వాత దీని ఎఫెక్ట్ తెలుస్తూ ఉంటుంది. ఇట్ టేక్స్ టైం. కాబట్టి మీరు ట్రై అవాయిడింగ్ ఎండలో తిరగడం. ఎంత కుదిరితే అంత మీరు కొంచెం ప్రొటెక్టెడ్ లాగానే వెళ్తే బెటర్ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ వాడుతూ ఉంటారు చాలామంది, దానికి ఏం వర్జ్యం లేదండి. మంచి బ్రాండ్, అంటే మీకు స్కిన్కి ఎలా సూటబుల్ ఉంటుందో, సెన్సిటివ్ స్కిన్ అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి డెఫినెట్లీ మీరు సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే యాక్నీకే మనము ప్రివెంట్ చేయడానికి ఫేస్ మీద కొన్ని లేపాలు మనం ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాము.
దాంట్లో ఒక లేపం ఎప్పుడు మేము ఇన్ జనరల్ ఎలాంటి స్కిన్ అయినా కొంచెం వాడుకోవచ్చు అన్నది. బట్ స్టిల్ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసే యూజ్ చేయండి ఇది. సో జనరల్ స్కిన్ కోసం, ఒక నార్మల్ మీడియం స్కిన్ కోసం మనం వాడాల్సిన లాంటి లేపంలో ఒకటి మంజిష్ట చూర్ణం, ఇంకా లోద్ర చూర్ణం అని దొరుకుతూ ఉంటాయి మనకి ఆయుర్వేదిక్ స్టోర్స్లో. ఈ 2 చూర్ణాలు మిక్స్ చేసుకుని ఒకవేళ మీరు యాక్నే ఉన్న ఏరియాస్లో కనుక అప్లై చేసుకుంటే, డ్రై స్కిన్ అయితే కొంచెం దాంట్లో పెరుగైనా లేకపోతే పాలైనా పోసుకుని అప్లై చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ అయితే మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే తేనె వేసుకునైనా అప్లై చేయొచ్చు. సో ఫేస్ ప్యాక్ లాగా దాన్ని పెట్టుకుని దాంట్లో కొంచెం ముల్తాని మిట్టి మీకు బైండింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలా ఒకవేళ వాడితే కనుక మీకు యాక్నే ప్రోన్ స్కిన్ అన్నది కొంచెం తగ్గుతూ ఉంటుంది అండ్ ఫేస్ మీద యాక్నే కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆహారం విహారం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యోగా, యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్. అయితే దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకుంటున్నాను. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, ఇలాగ బాగా సాత్వికంగా పీస్ఫుల్గా ఉంటారు, వాళ్ళు ఫేస్ మీదనే గ్లో తెలుస్తూ ఉంటుంది, ఏదో ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్లో దేని వల్ల వస్తుంది? వాళ్ళు ఏం బ్యూటీ ప్రోడక్ట్స్ వాడరు. ఆ గ్లో మొత్తం వచ్చేది యోగాసనాలతోటి, ప్రాణాయామంతో, ఇంకా మెడిటేషన్ తోటి. అదే సాత్వికం అంటూ ఉంటాము. ఆయుర్వేదంలో సాత్వికం అంటే ఇంటర్నలీ మీరు ఒక బ్లిస్ఫుల్ ఫీలింగ్ ఉండడం అనమాట. అది ఎలా మనకు సాధ్యమవుతుంది? చాలా టెన్షన్స్ ఉంటాయి అందరికీ, ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. దీన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే యోగాసనాల ద్వారా. ఆసనాలు మీరు ఒకవేళ ఒక రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంచితే మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ బై అండ్ బై మీకు ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఒకవేళ ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీ మైండ్ కూడా దాంతో కోఆపరేట్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు మనం ఒకటి వింటూ ఉంటాం అనమాట, మైండ్ అసలు కంట్రోల్లో ఉండట్లేదు. మైండ్ మీ కంట్రోల్లోనే ఉండాలి కానీ మీరు మైండ్ కంట్రోల్లో ఉండకూడదు. సో మీరు ఈ ఆలోచన నాకు ఇప్పుడు ఈ టైంకి వద్దు అని అనుకున్నప్పుడు ఆ థాట్ మీకు రాకపోవడం ఈజ్ హెల్దీ. ఒకవేళ అలా అవ్వలేదు అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. సో దీనికోసం మీరు యోగా ప్రాక్టీస్ చేయడం, అసలు టైం కుదరట్లేదంటే అట్లీస్ట్ ఒక 3 to 5 సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాణాయామం చేయాలి, అనులోమ విలోమ ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లోపల తీసుకుని బయటకు వదిలి శ్వాస, ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేసినా కానీ మీకు స్కిన్ చాలా గ్లో అవుతుంది అండ్ స్కిన్ మీద కళ అంటూ ఉంటారు కదా, అది బాగా కనిపిస్తూ ఉంటుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది, కానీ మెడిటేషన్కి అగైన్ యాంగ్జైటీ ఉండకూడదు. సో మెడిటేషన్ చెయ్యొచ్చో లేదో అన్నది మీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో బాటమ్ లైన్ ఫర్ స్కిన్ కేర్, యాక్నే రాకుండా ఏంటి అంటే మీ ఫుడ్, మీ ఆహారం బాగా ఉండాలి, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, బాగా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఆహారం తీసుకోవాలి, కాన్స్టిపేషన్ ఉండకూడదు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే మీ ఆయుర్వేదిక్ డాక్టర్తో చెక్ చేయించుకోండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అదే విహారంలో నిద్ర బాగా పోవాలి అండ్ ఎండలో తిరగకూడదు అండ్ కీప్ యువర్ స్కిన్ ప్రొటెక్టెడ్. అండ్ సేమ్ థింగ్ అగైన్ యోగాసనాలు, ప్రాణాయామాలు ఇలాంటివి ఫాలో అవుతుంటే కనుక లోపల నుంచి మీ స్కిన్ బాగా యంగ్గా ఉంటుంది అండ్ స్కిన్ మీద మీకు యాక్నే, మొటిమలు లేకపోతే మచ్చలు లాంటివి కూడా బాగా తగ్గుతూ ఉంటాయి.